నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 7 గంటలకు సీతారాములకు స్నాపనక కార్యక్రమం, తదుపరి శ్రీ సీతారామచంద్రస్వామిని పెళ్లి కుమారుని చేయుట, అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమాలు ఆలయ వంశం పారపర్య ధర్మకర్త వేముల శంకర్ నారాయణ శ్రీమతి నాగమల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ధర్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, తదనంతరం స్వామివారిని అమ్మవారిని పెళ్ళికొడుకుని చేయటము, పసుపు దంచడము, ఒడియాలు పెట్టడము, శనగలు విసరడం అనే కార్యక్రమము భక్తులందరి సమక్షంలో ధర్మకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాము. వరంపేట గ్రామంలో సీతారామస్వామి వారి దేవస్థానం నందు గత 8 సంవత్సరాలు కూడా అంగరంగ వైభవముగా వసంత నవరాత్రుల కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. సందర్భముగా నవమి నాడు 12 గంటలకల్లా 6 బయట పందిర వేసి 108 మంది దంపతుల చేత నూతన వస్త్రాలు సమర్పించి 108 దంపతుల చేత కూర్చోబెట్టి వాళ్ళందరి చేత కూడా యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి 12 గంటలకల్లా మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. కని విని ఎరుగని సందర్భంగా మళ్ళా సత్తెనపల్లి రోడ్డులో నరసరావుపేటలో సీతారామస్వామి వారి మందిరంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అంగరంగ వైభవంగా గత 8 సంవత్సరాల బట్టి జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి మరీ కోరుతున్నాము. అందరూ 50 మంది భక్తులు కూడా రావాల్సిందిగా మరీ కోరుచున్నాము. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కనులారా చూసి తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి చల్లని చూపులు మనందరి మీద కూడా ప్రజల్లాలని చెప్పి మరీ కోరుతూ, స్వామివారి చల్లని చూపు ఎప్పుడైతే మన మీద పడుతుందో గత జన్మ దోషం 7 జన్మ దోష పరిహారం మనకయ్యి మంచి ఫలితాలు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇవి కావాలంటే అవి స్వామివారు మనకు అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 8 సంవత్సరాలు కూడా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవముగా జరిపిస్తున్న వారు ఆలయ వంశపారపర్యంత ధర్మకర్త గారు వేముల శంకరనారాయణ గారు, వారి ధర్మపత్ని వల్లేశ్వరి గారు, వారి కుమారుడు చిరంజీవి గారు, వారి కుమార్తె లీలాపావని గారు కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగిస్తున్నారు. శతదా సర్వదా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. వాళ్ళకి శ్రీరామచంద్ర స్వామివారు అష్టైశ్వర్యాలు ప్రదర్శించి స్వామివారు అనుగ్రహించి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం ఇలాగే ఎప్పుడెప్పుడు కూడా జరుపుకోవాలని మరీ కోరుతున్నాం. ఆచంద్ర తారార్కము కూడా వేపకాయ గోత్రం వర్ధిల్లాలని చెప్పి మరీ కోరుతున్నాం. ఇట్లు ఆలయ ధర్మకర్తలు వేముల శంకరనారాయణ గారు, అర్చకులు ధర్మారావు గారు.